27 జల్దీ కార్యక్రమం అనేసి మనం ఇంతకుముందే మనం చెప్పినాము. అలాగనే ఈరోజు 25 నైట్ సోమవారం, ఈరోజు నైట్ అమ్మవారు నైట్ 12 గంటలకి సిరుసు కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కానీ, మన పొలంనేరి ప్రజలు కానీ, మన గంటావూరు ప్రజలు కానీ, గంగమ్మ తల్లి ఆశీర్వాదము ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళు, ప్రతి ఒక్క భక్తులు కానీ అందరూ వచ్చి ఈ సిరుసు కార్యక్రమంలో చేరుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకు చెప్తున్నామంటే మనము ప్రపంచంలో మనము తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మన ఆంధ్ర కానీ ఆడ చుట్టుపక్కల 5 అడుగులు సిరుసు ఇంతవరకు ఎవరు చేపించలేదు. మన గంగమ్మ తల్లి 6 అడుగులు కావాలనేసి ఆ తల్లి చేపించుకునింది. మేము కూడా మనస్తృప్తిగా మా కమిటీ తరపున, మా గ్రామస్తుల తరపున సిరుసు కూడా చాలా అందంగా చేపించినాము. అమ్మవారు 3 రోజులు దర్శనం ఇస్తుంది మనకందరికీ. మాకు కూడా 3 రోజులే దర్శనం ఇచ్చేది. ఈ దర్శనము ప్రతి ఒక్కరు ఎవరు కానీ మిస్ చేయకుండా అమ్మవారి దర్శనము తీసుకోవాల్సిందిగా, ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మా కమిటీ తరపున, మా గ్రామస్తుల తరపున కూడా బయట ఉండే వాళ్ళకి కోరుతున్నాము. ఈ 3 రోజులు అవకాశము, ఈ రోజు నుంచి ఈ అవకాశం అమ్మవారిని చూడాల్సిన అవకాశం మాత్రం మిస్ చేయొద్దని అనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఏమంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం వీడియోలు చూసేసి వచ్చే సంవత్సరం వరకు కాసుకుండాలి. అయ్యో తల్లిని ఆశీర్వాదం మనం తీసుకోవాలనేసి అలాంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదము తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేసినాము. బందోబస్తు అన్నీ చేసినాము. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉంటారు. వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమంటే ఆ తల్లిని చూడాలంటే 2 కళ్ళు సాలదు. అలాంటి విశ్వరూపం ఈసారి అమ్మవారు ఉంటుంది. వచ్చి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మా ఆలయ కమిటీ తరపున, మా గ్రామస్తుల తరపున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి మన గంగమ్మ గ్రామస్తులు కానీ, మన గంటావూరు ప్రజలకు కానీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మా ఆలయ కమిటీ తరపున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తెలుసుకుందిగా ఆలయ కమిటీ తరపున కోరుతున్నాం.